తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. జననము జనవరి 9, 1831 పూనా పట్టణంలో గంజిపేటలో జన్మించారు. వృత్తి సంఘ సంస్కర్త, ఉపాధ్యాయురాలు. ఈమె ప్రత్యేకతలు: భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు. బంధువులు: మియాన్ ఉస్మాన్ షేక్, సోదరుడు మున్షీ గఫర్. ఫాతిమా షేక్ జీవిత చరిత్ర: బహుజన పిల్లలకు ఫూల్స్ పాఠశాలలో విద్యను అందించడం జరిగింది. జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలేతో కలిసి ఫాతిమా షేక్ గారు అణగారిన వర్గాలలో విద్యను వ్యాప్తి చేసే బాధ్యతను చేపట్టారు. ఫూల్స్ స్థాపించిన 5 పాఠశాలల్లో బోధించారు. ఫాతిమా షేక్ గారు అన్ని మతాలు, కులాలు పిల్లలకు విద్యను బోధించింది. 1851లో ముంబైలోని 2 పాఠశాలల స్థాపనలో పాల్గొన్నారు. ఫాతిమా షేక్ గారు జనాదరణ పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. జనాదరణ పొందిన సంస్కృతిలో జనవరి 9, 2022న గూగుల్ ఫాతిమా షేక్ 191వ జయంతి సందర్భంగా డూడుల్తో ఈమెను సత్కరించింది. గూగుల్ డూడుల్ అనేది సేవలు, ఈవెంట్లు, విజయాలు, ప్రముఖ చారిత్రక వ్యక్తులను స్మరించుకోవడానికి ఉద్దేశించిన గూగుల్ హోమ్ పేజీలలో లోగో యొక్క ప్రత్యేక తాత్కాలిక మార్పును డూడుల్ అంటారు. ఫాతిమా షేక్ గారు ఎదుర్కొన్న సవాళ్ళు: తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా కేవలం పేద బాలికలకు విద్య నేర్పడం కోసము తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహిళ. ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే ఒక ఉపాధ్యాయునిగా గౌరవించబడ్డారు షేక్ ఫాతిమా గారు. ఫాతిమా షేక్ బాల్యం: ఫాతిమా షేక్ గారు చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పుడు సోదరుడు మియాన్ ఉస్మాన్ షేక్ దగ్గర పెరిగింది. వీరి బంధువు మున్షీ గఫర్ సంరక్షణలో అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ పూనాలో గంజిపేటలో స్థిరపడ్డారు. సోదరుడు చెల్లిని అల్లారు ముద్దుగా చూసుకునేవారు. అన్న ప్రోత్సాహంతో ఫాతిమా షేక్ గారు ధార్మిక విద్యను, ఉర్దూను చదవడం, రాయడం నేర్చుకుంది. ఫాతిమా షేక్ గారు బాలికల విద్య కోసం కృషి: పూలే దంపతులు బాలికలకు విద్యను నేర్పేందుకు ఉస్మాన్ షేక్ సహకారం కోరినప్పుడు ఫాతిమా షేక్ తన వంతు పాత్రను నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. చెల్లి నిర్ణయాన్ని ప్రోత్సహించారు అన్న. పూలే దంపతుల వలె విద్యాబోధన చేయాలి అంటే మరాఠీ, ఆంగ్ల భాషలు నేర్చుకోవాలి అని తెలుసుకొని పూలే దంపతుల మార్గదర్శకంలో మరాఠీ భాషను నేర్చుకుని అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలు అందించారు ఫాతిమా షేక్ గారు. ఉపాధ్యాయ శిక్షణ: సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గార్లు ఇద్దరూ అహ్మద్నగర్లోని మేడం సింధియా ఫెరారే మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొంది మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ఉపాధ్యాయ వృత్తి విద్యా శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. ఫాతిమా షేక్ తగిన విద్యార్హత పొంది ప్రథమ ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా కొనియాడబడ్డారు ఫాతిమా షేక్ గారు. విద్యా కృషి: 170 సంవత్సరాల క్రితం బాలికలకు విద్యను నేర్పడానికి మరాఠీ, ఆంగ్లం అభ్యసించి స్వచ్ఛందంగా విద్యాసేవలు చేసిన ఫాతిమా షేక్ ఎన్నో భౌతిక దాడులను ఎదుర్కొంది. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్లు ఇద్దరూ బాలికల విద్య కోసం కృషి చేశారు. వీరిని కొందరు ఆకతాయిలు వేధించినా, ఎన్ని కష్టాలు పడుతున్నా వీరు పట్టుదల ఏమాత్రం సడలలేదు. ఆకతాయి చర్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో నడిచింది ఫాతిమా షేక్ గారు.
సమాజం నుండి ఎదురైన అసమ్మతిని, అవమానాన్ని, తిరుగుబాటును ఎదుర్కొని ఆడపిల్లల చదువు కోసం బలంగా, స్థిరంగా నిలబడిన ఆదర్శ ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అనడంలో సందేహం లేదు. ధన్యవాదములు. వీడియో నచ్చితే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.